అందరు నమస్కారం అండి. నేను మీ కొనియాక బాబు. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే, మన నెల్లూరులో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారండి. అందులో అద్భుతమైన కళాఖండాన్ని ఏర్పాటు చేశారు. మీరు thumbnail చూసుంటారు. నెల్లూరులో అయోధ్య రామాలయం. ఎంత బాగుందంటే అంత అద్భుతంగా ఉంది. మన ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళంగానే ఇలా ప్రపంచ వింతల్ని ఏర్పాటు చేశారు. ఇదొక ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. చూసారా తాజ్‌మహల్, పెట్రా ఇలాగా మాచు పిచ్చు ఇలాంటివన్నీ కూడా ఇది చైనా వాల్ ఒకటి, ఇది తర్వాత మంచు పిచ్చు, తర్వాత పిరమిడ్స్ చూస్తున్నారు కదా! ఇలాగా ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచ వింతల్ని ఏర్పాటు చేశారు. ఇది రామాలయం. ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అయోధ్యని మనం సందర్శించాం. అయోధ్యని అయోధ్యకి వెళ్ళిపోయాం అన్నట్టుగా గొప్ప అనుభూతి ఇచ్చేటువంటి జరిగింది. అంటే వారు ప్రయత్నం చేసి మనకు అనుభూతినిచ్చారు, కలుగజేశారు. నిర్వాహకులకి ఈ సందర్భంగా మా నెల్లూరు వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారన్నమాట. నిజానికి నేను అంటే రద్దీ సమయంలో వెళ్ళకుండా విడి రోజుల్లో వెళ్ళి తీశానన్నమాట. ఎందుకంటే మనకి వీడియోకి బాగా సపోర్టివ్‌గా ఉంటుందని చెప్పేసి నేను విడిగా ఉన్నప్పుడు వెళ్ళి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. పైగా ఏందంటే మనం ప్రతి విషయాన్ని ఇక్కడ స్థూలంగా చూసుకోవాలి. ప్రతి విషయాన్ని మనం గమనించుకోవాలి. చూడండి, ఆ ముఖద్వారం అయితేనేమి ఇవన్నీ విశేషాలు, ఆలయ విశేషాలను కూడా మనం అయోధ్యకు పోకుండానే ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. నేను ప్రతి విషయాన్ని తెలియజేస్తానండి ఇక్కడ. అంటే ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలన్నీ కూడా తెలియజేస్తాను. ఇలాగే ఉంటుంది. ఈ ఆలయాన్ని గురించి మనం సోషల్ మీడియాలో కానీ చాలా దగ్గర చూసే ఉంటారు. కానీ నేరుగా వెళ్ళి చూసిన వాళ్ళు చాలా తక్కువ. అటువంటి వాళ్ళకి ఇప్పుడు అద్భుతమైన అవకాశం అన్నమాట. అయితే ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి భగవంతుడైనటువంటి ఆ రాముని యొక్క చరిత్రను ఒకసారి చూసుకుందాము. చూస్తున్నాం కదా, దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేయడం, అందులోంచి ఎగువ యాగపురుషుడు వచ్చి వారికి పాయసాన్ని అందించడం, తద్వారా వారికి నలుగురు కుమారులు పుట్టడం, వారు పెరుగుతున్న క్రమంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి వచ్చి తన యాగరక్షణార్థం వాళ్ళని పంపమని కోరడం జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్ళే క్రమంలో ఈ అహల్యకి శాపమోచనం ఇవ్వడము, తర్వాత అక్కడ యాగరక్షణ చేసి తాటక సుబాహును చంపేసిన తర్వాత ఈ జనక మహారాజు ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు మహర్షితో కలిసి శ్రీరాముల వారు మిథిలా నగరికి వెళ్ళడం, అక్కడ శివధనుర్భంగం చేసి సీతాదేవిని పరిగ్రహించడం జరుగుతుంది. ఆ వివాహ మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత శ్రీరాముల వారిని పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఈ కైక మందర యొక్క చెప్పుడు మాటలు విని వరాలు కోరడం వల్ల శ్రీరాముల వారు వనవాసన బయలుదేరడం, దాంతో వాళ్ళ తండ్రి మంచాన పడటం జరుగుతుంది. తర్వాత వారి తండ్రి మాట కోసం శ్రీరాముల వారి సుఖాలని, రాజ్యాన్ని మొత్తాన్ని త్యాగం చేసి సీత లక్ష్మణ సమేతంగా వనవాసానికి బయలుదేరడం అందరికి తెలిసిందే. మరి ఆ క్రమంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఆ విషయం తెలుసు. తర్వాత అలా వనవాసం చేస్తున్న క్రమంలో రావణాసుడి యొక్క సోదరైనటువంటి శూర్పణఖ వచ్చి రాముడిని ఇష్టపడడం, ఆయన కాదని చెప్పి లక్ష్మణుడు చూపించడంతో లక్ష్మణుడు ఆ యొక్క శూర్పణఖ చెవులు ముక్కులు కోయడం ఆమె అవమానంగా భావించి వెళ్ళి రావణాసుడు చెప్తుందనమాట, అది కూడా రెచ్చగొడుతుంది. నీకు సౌందర్యవతి, సరైన అందగత్తె, సరైన స్త్రీ సీతాదేవి పలానా దగ్గర ఉందని నువ్వు నీకు తగినని చెప్పడం, ఆయన నమ్మి ఈ యొక్క మారీచుడిని సహాయంతో తను సీతాదేవిని అపహరించాలని చూస్తాడు. అప్పుడు మారీచుడు జింకలాగా వచ్చి ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉండడంతో సీతాదేవి చూసి ఆ జింక బంగారు లేడి కావాలనుకోవడంతో రాముల వారు దాన్ని వేటాడ కోసం వెళ్తాడు. అది జిత్తులు మారి జింక కావడంతో మాయమైపోతూ తప్పించుకుని వెళ్ళిపోవడంతో ఆ క్రమంలో ఉండగా అప్పుడే ఈ రావణాసుడు మారువేషంలో బిచ్చగాని రూపంలో వచ్చి ఆమెని అపహరించడం జరుగుతుంది. ఈ మధ్యలో లక్ష్మణుడిని కూడా ఆమె తను వాళ్ళ అన్న కోసం తోడు పంప
ఆ సమయం చూసి ఈ రావణాసురుడు రావడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన కథే. కాకపోతే మరొకసారి మనం చెప్పుకుంటే బాగుంటుందని నేను ఈ ప్రయత్నం చేస్తున్నానన్నమాట. అప్పుడే ఈ రావణాసురుడు సీతాదేవి మహాతల్లిని అపహరించడం జరుగుతుంది. ఆమెను వెతుకుతూ ఈ సీత అంటూ వేదనతో రాముడు ఏడుస్తుండగా లక్ష్మణుడు తోడుగా వెతుకుతూ పోతున్న క్రమంలో కిష్కింధకి వెళ్ళి అక్కడ వాలి సుగ్రీవులు అన్నదమ్ములు ఉండగా సుగ్రీవునితో పరిచయం చేసుకొని తర్వాత వాలిని వధించి అతని రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించడం ద్వారా వాళ్ళ స్నేహం బలపడుతుంది. ఆ తర్వాత ఈ సీతాదేవి అన్వేషణ అనేది కొనసాగడం జరుగుతుందన్నమాట. ఆ సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఆ వానరమూకంతా కూడా ఆమెను వెతికే పనిలో పడతారు. ఆ క్రమంలో ఈ యొక్క హనుమంతుడు దక్షిణ దిశగా ప్రయాణం చేసి లంకకు చేరుకుంటాడు. ఇది తెలుసు. సముద్రాలు దాటుకుని వెళ్ళి లంకకు చేరి ఆ మహాతసాధ్వి సీతాదేవి యొక్క ఉనికిని కనిపెట్టి వచ్చి రాముల వారికి తెలియజేయడం జరుగుతుంది. దీన్ని సుందరకాండ అని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయనకి ప్రకృతి దేవతలు కూడా సహాయం చేయడం జరుగుతుందన్నమాట. ఆయన సురసటి రాక్షసుని లాంటి వారిని చంపడము, ఆ లంక దహనానికి కూడా పాల్పడడం, ఈ ఎన్ని విషయాలు మనకు తెలిసిందే. అంటే హనుమంతుడి యొక్క బలం, శక్తి సామర్థ్యాలు ఈ బాగా తెలుస్తాయి. ఆ క్రమంలో హనుమంతుడు ఆ లంకకు చేరినప్పుడు సీతాదేవిని ఒక అశోక వృక్షం మీద చూసి గమనిస్తాడు. ఆమె ఉన్న పరిస్థితిని చూసి, దీనదశను చూసి మొదట అనుమానించిన తర్వాత ఆమె యొక్క దిగులు విచారం చూసి గ్రహిస్తామట తామే మా సీతామాత అని గ్రహించి ఆమెకి భరోసా ఇస్తూ రామమ్మ నేను తీసుకెళ్తాను అడుగుతాడు. కానీ ఆమె రాముడు వస్తేనే వెళ్తాను, ఎందుకంటే తన భర్త వీరాధీరుడు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియాలి అనేటటువంటి సంకల్పంతో ఆమె రాగదు. అప్పుడే ఆమె తన అంతకనే ఉంటే శమంతకమణిని ఇవ్వడంతో చూడమని ఇవ్వడంతో దాన్ని తెచ్చి ఈయనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మన రాముల వారు ఇచ్చిన అంగుళికి కూడా ఆమె చూపించడం వల్ల ఆమెకు నమ్మకం కలిగడం జరుగుతుంది. ఆ విధంగా సుందరకాండ జరిగింది. ఆ తర్వాత ఈ వానర సైన్యం సహాయంతో ఆ యొక్క లంక మీదకి దాడికి వెళ్తారు. ఆ వెళ్ళే క్రమంలో చూస్తున్నారు కదా, ఇలాంటి సేతు నిర్మిస్తారన్నమాట. ఇప్పటికి కూడా ఈ యొక్క సేతు ఆనవాళ్ళు ఉన్నాయని మనకి తెలుస్తుంది. అంటే చాలా వివరణ అయితే మన దగ్గర ఉంది, మన దేశంలో ఉంది అన్నమాట. ఆ సేతుని దాటుకొని పోయి ఆ రావణాసుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. ఆ రావణుని లంకను ముట్టడించి రావణాసుడిని సంహరించి సీతాదేవిని పొందడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో ఎంతోమంది వానర వీరులు పోరాటారు. ఆ క్రమంలో విభీషణుడు, రావణాసుడు యొక్క తమ్ముడి విభీషణుడు రాముని వద్దకు చేరి సహాయంగా ఉండడం, అలాగే రావణాసుడు యొక్క సర్వసైన్యం నాశనం అవ్వడం, అంటే ఆయన కుమారుడు అనేటువంటి మేఘనాథుడు కానీ, తర్వాత చాలామంది కరదోషణలు ఇలాంటి రాక్షసులు చాలామంది ఎంతమంది వచ్చినా మరి రావణుని యొక్క దండు ముందు నిలవక హతమైపోవడంతో ఈ యొక్క సీతాదేవిని తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఆమె అగ్ని ప్రవేశం చేసి తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం లోకానికి ఒక గొప్ప సంఘటనగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అయోధ్యకు చేరుకొని రావణాసుర వధానంతరం శుభయోగంగా ఈ అయోధ్యలో సీతారాముల పట్టాభిషేకం వైభవపేతంగా జరుగుతుంది. మరి అలాంటి చోట ఆ రాముడు పుట్టి పెరిగినటువంటి నేల ఏదైతే ఉందో అయోధ్య, అది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది. అది ఆయనే పుట్టి పెరిగాడు కాబట్టి దానికి సంబంధించి దాదాపు 500 సంవత్సరాలుగా ఆ ఆలయం యొక్క ఆనవాళ్ళ కోసం మన హైందవ సమాజం పోరాడుతూనే వచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ బాబ్రీ మసీదు ఎవరైతే ఆ యొక్క ముస్లిం రాజు నిర్మించారు, దాన్ని కూలదోసి రామమందిరం నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. న్యాయపరంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆడ త్రవ్వకాలు జరపడం వల్ల ఆనవాళ్ళు దొరకడం, అందరూ ఒప్పుకోవడం, దాని ప్రత్యేక స్థలం కేటాయించడం జరగడం వల్ల ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఇది దాదాపు 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు,
161 అడుగుల ఎత్తుతో అద్భుతంగా నిర్మాణమైంది ఈ యొక్క కట్టడం. అలాగే దీని యొక్క ప్రాణప్రతిష్ఠ 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ నిర్మాణ శైలిని తీసుకుంటే అంత సాంప్రదాయ నాగర శైలిలో జరిగిందనమాట. ఈ దర్శనం సంబంధించి ఇప్పుడైతే దర్శనాలు బాగా జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇంకా ఈ మందిర నిర్మాణ విషయం తీసుకుంటే ఇనుము, సిమెంట్ అస్సలు వాడలేదంట చూడండి. అద్భుతమైన విషయం. నిర్మాణ డిజైన్ అహ్మదాబాద్ చెందిన వారు దీని ప్రక్రియ చేపట్టారన్నమాట. ఇక సుప్రీంకోర్టు విషయం చెప్పుకున్నాం కదా. నవంబరు 9, 2019 ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ 2.77 ఎకరాల భూమి ఈ రామమందిర నిర్మాణానికి లభించింది. ఆ క్రమంలో ఆ స్థానంలో ఈ యొక్క రామ నిర్మాణం జరిగిందనమాట. చూడండి, ఆలయాన్ని అంటే మనం ఎవరైతే అయోధ్యకి వెళ్ళలేని స్థితిలో ఉన్నారో, వీలుగాని పరిస్థితిలో ఉన్నారో అలాంటి వారికి ఈ అయోధ్య ఆలయ నిర్మాణాన్ని మనం కళ్ళారా చూసినంత పుణ్యం ఈ యొక్క ఎగ్జిబిషన్ వాళ్ళు మనకు కల్పించారు. పైగా ఆలయ నిర్మాణం యొక్క పరిస్థితి మీకు దగ్గర నుండి చూపించాలనే ప్రయత్నంతో చూడండి. అంటే ఆ యొక్క స్తూపాలు కానీ, ఆలయ గోడల నిర్మాణం కానీ అదే విధంగా కళ్ళకు కట్టినట్టుగా ఏర్పాటు చేశారు. చూడండి ఆ శిల్ప చాతుర్యం ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నిజంగా మనం అయోధ్యలోనే ఉన్నాము, ఆ రామ మందిరంలోనే ఉన్నాము, ఆ రాముని సన్నిధిలోనే ఉన్నాము అన్నంత అనుభూతిని కలిగిస్తోంది ఈ యొక్క ఆలయ నమూనా. నాకైతే చాలా ఆనందం వేసిందండి. రాముని ఆశీస్సులు నేరుగా పొందినట్టుగా నాకైతే అనిపించింది. ఎందుకంటే మా ఊరిలో రామాలయం నిర్మాణం అనేది ఈ స్థాయిలో నమూనా తయారు చేయడం అనేది చాలా మేము అదృష్టంగా భావిస్తాం. నెల్లూరు వాసులుగా మేము ఖచ్చితంగా అదృష్టమని భావిస్తున్నాం. కాబట్టి అటువంటి ఆలయ నిర్మాణాన్ని మనం అక్కడికి వెళ్ళి చూడలేని ఈ స్థితిని, ఈ యొక్క ఆలయాన్ని మా నెల్లూరు వాసులు అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఉండకపోవచ్చు. అలాగే మిగతా వాళ్ళు కూడా, మిగతా ప్రాంతాల వారు కానీ, మిగతా రాష్ట్రాల వారు కానీ ఎవరైతే చూడలేదో వారంతా కూడా ఈ యొక్క వీడియో ద్వారా ఆలయ యొక్క సౌందర్యాన్ని, ఆలయ యొక్క నిర్మాణ శైలిని చూసి గొప్ప అనుభూతికి గురి కావాలని, ఆ రాముని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆలయ మందిరం లోపల ఆ బాలరాముని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కూడా చూద్దాం. మనం ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కూడా చూద్దాం, స్వామివారి ఆశీస్సులు పొందాం. చూడండి, ఒక్కొక్క స్తూపం ఎంత రమణీయంగా, ఎంత చాకచక్యంగా. నిజానికి ఇది నమూనా అయినప్పటికీ ఈ యొక్క ఆలయ నిర్మాణ నమూనాని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఆ రాముడి యొక్క ఆశీస్సులే మాకు అందించినట్టుగా అనిపిస్తోంది మాకు ఇక్కడ. కాబట్టి చాలా గొప్ప ప్రయత్నం అయితే చేశారు. చాలా గొప్ప ప్రయత్నం. చూడండి, ఆలయాన్ని మనం చాలా దగ్గర నుండి చూసినటువంటి అనుభూతి కలుగుతోంది. నిజంగా మనం రాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకి వెళ్ళాము, ఆ స్వామివారి ఆశీస్సులని పొందడానికి అంత దూరం వెళ్ళాం అనేటువంటి అనుభూతిని చక్కగా కలుగజేస్తుంది ఈ యొక్క నిర్మాణం, ఈ యొక్క నమూనా. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. చూడండి, ఈ యొక్క హనుమంతుడి యొక్క విగ్రహం అయితేనేమి, సింహాలు, ఏనుగులు ఎంత చక్కగా ఉందంటే పవిత్ర క్షేత్రాన్ని మన ఊరికి తెచ్చారు వీళ్ళు. ఆ పవిత్ర క్షేత్రాన్ని మన నెల్లూరుకి, మన సింహపురికి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది. చూడండి, అన్ని ఏ యాంగిల్లో చూసినా ఆ యొక్క రామస్వరూపం, ఆ రామ మందిర యొక్క నమూనా, ఇది నమూనాలా లేదు, నిజంగా ఆలయమే అన్నట్టుగా ఉంది. ఆ రాముల వారి ఆలయమే ఇక్కడ నిర్మించారా అన్నట్టుగా అద్భుతంగా ఉంది. నాకైతే అటువంటి అనుభూతే కలిగింది. ఎందుకంటే నేను గతంలో చాలా వీడియోలు చేశాను, ఆలయాలకు సంబంధించి ఎన్నో వీడియోలు చేశాను. వాటిని నేరుగా వెళ్ళి సందర్శించాను. అంటే ఇప్పుడు కడప దగ్గర ఉన్నటువంటి ఒంటిమిట్ట ఆలయం, కూడా చాలా దగ్గరుండి నేను నేరుగా వెళ్ళి షూటింగ్ చేశాను. అలాగే బుచ్చిలో ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయం, ఇలాగ చాలా ఆలయాల్ని నేను, శివాలయాలు అయితేనేమి, రామాలయం అయితేనేమి, మన హైందవ సంప్రదాయానికి ఎంతో అంటే హైందవ సంప్రదాయానికి
ప్రత్యేకమైనటువంటి ఆలయాలని నేను చాలా వాటిని సందర్శించాను. వాటి విశిష్టతను తెలియజేస్తూ వీడియోలు చేశాను. నా యొక్క ఛానల్‌లో అవన్నీ మీరు చూడొచ్చు. ఇప్పుడు అయోధ్యకి వెళ్ళలేని వారి కోసంగా నేను ఈ ఆలయ నమూనాన్ని షూటింగ్ చేశాను. చూడు, గరుత్మంతుడిది ఎలా ఉండదో చూడండి. నిజంగా శిల్పాన్ని ప్రతిష్ఠించినట్లే అనిపిస్తుంది కదా! ఆ నిర్మాణ శైలికి మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఆలయం లోపలికెళ్దాం. ఆ రాముల వారిని చేరి స్వామివారి ఆశీస్సులు పొందుతాం. మామూలు రోజుల్లో పోయుంటే ఇంత ప్రశాంతంగా వీడియో తీసుకోగలిగే అవకాశం ఉండేది కాదేమో నాకు అనిపించింది. ఆలస్యం కావడం మంచిదే అనిపించింది. అందుకే విడి రోజుల్లో వెళ్ళి నేను ఈ యొక్క ఆలయ నమూనాన్ని షూటింగ్ చేయగలిగాను. ఇదంతా రామబుద్ధుని యొక్క ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. శ్రీరామచంద్రుని యొక్క కృప నా మీద ఉందని నేను భావిస్తున్నాను. అందుకే నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించని చెప్పేసి ఆ బాలరాముడిని నేను బాలరాముడికి నేను వందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గోవింద గోవింద శ్రీరామ జై రామ జయ జయ రామ జానకి రామ అని ప్రతిధ్వనిస్తుంది మనసులో. ఆ ప్రాంతంలో ఉన్నసేపు నా మనసంతా ఆ రామనామమే జపం చేసినట్టుగా అనిపించింది. ఎంతోమంది భక్తులు ఆ యొక్క నామాన్ని జపించి పునీతులయ్యారు. నాకు కూడా ఇంత గొప్ప వీడియో చేసే అవకాశం ఇచ్చిన భగవంతుడు నా మీద కృప చూపించడం భావిస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు, నమస్కారాలు.